నోటిఫికేషన్ విడుదలైంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి ఏపీలో నామినేషన్ల దాఖల ప్రక్రియకు తెరలేచింది. నామినేషన్ల కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ఇటు వైసీపీ నేను సైతం అంటూ కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ పోటాపోటీకి సై అంటున్నాయి. ప్రధాన పక్షాలు ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ల దాఖలుతో ఈ వేడి మరింత పెరగనుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఈ నెల 25న, ఉపసంహరణ ప్రక్రియ 29వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఏ నియోజకవర్గంలో ఎవరి మధ్య పోటీ అన్నది స్పష్టంగా తేలిపోతుంది. 2019లో ఏపీలో తొలి విడతలోనే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈసారి 4వ విడతలో జరుగుతుండటంతో అభ్యర్థులకు సుదీర్ఘ కాలం ప్రచారం తప్పడం లేదు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4వ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు వేయాలన్నారు. ఒక్కో అభ్యర్థి 4 సెట్లను దాఖలు చేయవచ్చని, ఒక అభ్యర్థి ఏవైనా 2 స్థానాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో 4గురిని మాత్రమే ఆర్ఓ కార్యాలయం వరకు అనుమతిస్తామని చెప్పారు. అభ్యర్థి వెంట 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంటుకు 25,000, అసెంబ్లీకి 10,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దీనిలో 50% చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియను రికార్డు చేస్తామని, దీనికి గాను నామినేషన్లను స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే మార్గాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలి. పార్లమెంటుకు పోటీ చేసేవారు ఫామ్ 2A, అసెంబ్లీకి పోటీ చేసేవారు ఫామ్ 2Bలో దరఖాస్తు చేయాలి. నేటి నుంచి 25 మధ్యాహ్నం 3 వరకే స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. పబ్లిక్ సెలవుల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదు. నామినేషన్లను ఆర్ఓకు గాని, ఏఆర్ఓకు గాని సమర్పించాలి. అభ్యర్థి నామినేషన్తో పాటు తమ పేరిట కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి. ఫామ్ 26 స్టాంప్ పేపర్ విలువ 10 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. భౌతికంగా స్టాంప్ పేపర్ అందుబాటులో లేకుంటే ఈ స్టాంపు కూడా ఉపయోగించవచ్చు. ఆ అభ్యర్థి నామినేషన్ వేసిన నాటి నుంచి ఖర్చు అతని ఖాతాలో లెక్కిస్తారు. పత్రికల్లో ఇచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ను సైతం అభ్యర్థి ఖాతాలో లెక్కిస్తారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, ఇప్పటికే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది కదా, నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి కానీ ఇతర వివరాల గురించి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తా ఉంది, ఏంటి వివరాలు? కొద్దిసేపటి క్రితమే రాష్ట్రంలో ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు సంబంధించి 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ను ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విడుదల చేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను దాంట్లో పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రతిరోజు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఒక ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం నామినేషన్లు వేయడానికి వీలు కాదని చెప్పడం జరిగింది. అదే 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, స్క్రూటినీ ఉంటుంది. ఆ రోజు స్క్రూటినీ చేశాక
29వ తేదీలోగా నామినేషన్ ఉపసంహరణకు గడువిస్తారు. 29వ తేదీ తర్వాత ఈ ప్రధాన పార్టీల్లో ఎవరెవరు ప్రత్యర్థులుగా నిలిచారనేది తేలిపోనుంది. ఎవరెవరి మధ్య పోటీ అనేది కూడా స్పష్టం కానుంది. అదేవిధంగా వచ్చే నెల 13వ తేదీన ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా నిర్వహించనున్నారు. మొత్తం పార్లమెంటు, అసెంబ్లీ రెండు ఓట్లు ప్రతి ఓటరు కూడా వేయాల్సి ఉంటుందని కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం ఎన్నికల ప్రక్రియ జూన్ 6వ తేదీ నాటికి పూర్తి కాబోతోంది. కాబట్టి మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగా జరిగేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లుగా ముఖేష్ కుమార్ మీనా ఇప్పటికే స్పష్టం చేశారు. 25 పార్లమెంట్ స్థానాలకు, అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే చేశారు. నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చేవారు 3 వాహనాలు మించి రాకూడదని, అదేవిధంగా 4 మించి ఎక్కువ మంది రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి వెళ్ళకూడదని కూడా ఈ పేర్కొనడం జరిగింది. ఎవరైనా కనుక దీన్ని అతిక్రమించి వెళ్తే కనుక సీసీ కెమెరా ఫుటేజ్ కూడా అందుబాటులో ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద ఎన్నికల ప్రక్రియలో, సాధారణ ఎన్నికల ప్రక్రియలో అతి కీలకమైనటువంటి ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలవుతుందని చెప్పుకోవచ్చు. నేటి నుంచే ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో నేటి నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమవుతోంది. ఒక్కొక్కళ్ళు 4 సెట్ల వరకు కూడా నామినేషన్స్ దాఖలు చేయొచ్చని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో 2 చోట్ల పోటీ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలియజేసింది. కాబట్టి 4 సెట్లు నామినేషన్స్ వేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు మాత్రమే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ కోసం వెళ్లేటప్పుడు కూడా భారీగా ర్యాలీగా వెళ్లకుండా 3 కార్లు మించి వెళ్ళడానికి వీల్లేదు. అదేవిధంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి వెళ్ళినప్పుడు 4 మాత్రమే ఉండాలని కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.